ఈ యొక్క పునరుద్ధాన దినమందు ఈ యొక్క ఆదివారం ఉదయకాల సమయంలో మరొకసారి IREF టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా దేవుని యొక్క వాక్యాన్ని మీతో కూడా పంచుకోవడానికి ప్రభు నాకు అనుగ్రహించిన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే ఈ IREF టీవీ నా యాజమాన్యం వారికి, దైవజనులు రెబ్బా ఇమానుయేలయ్య గారికి, వారి బృందములకు, తర్వాత ఈ మచిలీపట్నం నుండి డైరెక్ట్ రిలే ఇస్తున్నటువంటి IREF CEO కొడాలి చిన్న గారికి, అలాగే వారి ఎగ్జిక్యూటివ్ బ్రదర్ బాబీ గారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు 3 నెలల తర్వాత దేవుడు తన మహాకృపను బట్టి సంఘం అంతా కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థించిన విధానాన్ని బట్టి ప్రభు మన ప్రార్థన ఆలకించి ఈరోజు ఆరాధన కార్యక్రమాలు జరిపించుకున్నట్టుకు ప్రభు మనకు సహాయం చేసి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ సమయంలో తీసుకోవలసినటువంటి జాగ్రత్తలను, పాటించవలసినటువంటి నిబంధనలను అతిక్రమించకుండా జాగ్రత్త పడుచు దేవుని నామమహిమార్థమై దేవుని యొక్క సన్నిధిలో దేవుని స్తుతిస్తూ ఆరాధించడం అనేది మనకు అవసరమై ఉన్నటువంటి విషయం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా ఈ యొక్క సమయంలో 3 నెలల తర్వాత ఆరాధన కార్యక్రమాలను ప్రారంభించుకోవడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దైవజనులైనటువంటి వారందరికీ, అలాగే విశ్వాసులకు కూడా ప్రభు నామం పేరట అభినందనలు తెలియజేస్తూ, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరిచి ఆయన రాకడ కొరకు మనందరినీ సిద్ధపరచునుగాక. ఆయన సన్నిధిలో ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటువంటి ఆత్మీయ అనుభవంలో ప్రభు మనందరినీ కూడా నడిపించినట్లుగా మనందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించుతూ ముందుకు సాగిపోవలసినటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. 3 నెలల అనంతరము సంఘ కార్యక్రమాలను ప్రారంభించినటువంటి దైవజనులందరినీ ప్రభునామం పేరట అభినందిస్తూ దేవుని కార్యాలు జరిగించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరినీ కూడా బలపరచాలని కోరుకుంటూ ఉదయకాల సమయంలో ప్రభు నాకు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. స్థానికంగా ఈ అవకాశాన్ని కల్పించినటువంటి IREF CEO కొడాలి చిన్న గారిని బట్టి, ఎగ్జిక్యూటివ్ బాబు గారిని బట్టి ఒకసారి దేవుని స్తుతిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క సన్నిధిలో గడిచినటువంటి వారము మనము నీ పట్ల దేవునికి ఉన్న తలంపును నీవు ఎరిగి ఉన్నావా అనేటువంటి అంశం గురించి మనం ధ్యానించుకుని ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ పట్ల దేవునికి ఉన్నటువంటి తలంపును నీవు ఎరిగి ఉన్నావా అనేటువంటి అంశాన్ని బట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుని ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో అదే అంశాన్ని బట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ ముందుకు వెళదాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గడిచినటువంటి వారము ఇశ్రాయేలీల మొదటి రాజు అయినటువంటి సౌలు రాజు యొక్క జీవిత విధానములో దేవునికి ఉన్నటువంటి తలంపులను మనం ధ్యానించుకున్నాం. సౌలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క ఆత్మచేత నింపారు. ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా అభిషేకించబడినటువంటి సౌలు రాజు క్రొత్త మనసును పొందుకొని దేవుని ఆత్మచేత నింపబడి దేవుని ఆత్మచేత బలమైనటువంటి కార్యములను జరిగిస్తూ, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో సాగిపోయినట్లుగా మనం చూసి ఉన్నాం. అయితే ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ సౌలు రాజును బలపరిచిందో అప్పుడు దేవుని కొరకు బలమైనటువంటి కార్యాలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ బలపరిచినప్పుడు దేవుని కొరకు
బలమైన కార్యాలు చేసినటువంటి సౌలు రాజు తన యొక్క జీవితంలో మరి దేవుని సేవకుడైనటువంటి సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క సూచనను 7 రోజుల తర్వాత నేను గిల్గాలుకు వస్తాను, మన ఇద్దరం గిల్గాల్లో కలుసుకుందాం, ఫిలిష్తీయులు యుద్ధానికి వస్తారు, నేను వచ్చి సమాధాన బలులు అర్పించేంత వరకు కూడా నువ్వు అక్కడ నిలిచి ఉండాలి అని సౌలుకు మరి సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు తెలియచేసి ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసులమైనటువంటి మనము దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారు, దేవుని బిడ్డలుగా ఉండటానికి మనం తీర్మానించుకున్నాము, దేవుని యొక్క రక్షణను మనం పొందుకుని ఉన్నాము. ఆయన రక్షించినటువంటి దేవుడు, బలపరిచేటువంటి దేవుడు, నడిపించేటువంటి దేవుడు, ఆదరణ ఇచ్చేటువంటి దేవుడు, ఆశీర్వదించేటువంటి దేవుడు, ఆత్మీయంగా మనల్ని సిద్ధపరచుటకు తగినటువంటి ఆయన యొక్క వాక్య ప్రత్యక్షతను మనకు అనుగ్రహించి మనం బలపరుస్తున్నటువంటి దేవుడు. దేవునికి మన పట్ల ఉన్నటువంటి తలంపుల విషయంలో మనం గడిచినటువంటి వారము కీర్తనలు 45వ వచనంలో దావీదు భక్తుడు చెప్పినటువంటి మాట, మా ఎడల నీకున్న తలంపులు అనేకములు, మా ఎడల నీకున్నటువంటి తలంపులు అనేకములని మనం చూసుకున్నాం. 40వ కీర్తన 5వ వచనంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని రక్షించిన తర్వాత, దేవుని బిడ్డలుగా ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత దేవునికి మన పట్ల ఉన్నటువంటి తలంపులను మనం గ్రహించుకుని సాగిపోవలసినటువంటి అవసరం ఉంది. అవసరాన్ని గ్రహించుకున్నటువంటి వ్యక్తిగా మరి దావీదు భక్తుడు ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ కీర్తనలు 40వ కీర్తనలో మనం చదువుకున్నటువంటి ఆ యొక్క వచనాన్ని ఒకసారి చూద్దాము. 40వ కీర్తనలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా 5వ వచనంలో చివరి లైన్, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. హల్లెలూయా. దేవుడు మనల్ని రక్షించి ఆయన బిడ్డలుగా ఉండటానికి ఏర్పరచుకుని మరి ఆయనకి మన పట్ల ఉన్నటువంటి తలంపులు మనం గ్రహించుకుని ఆయన సన్నిధిలో మనం సాగిపోవాలని దేవుడు మన పట్ల మరి ఆయన ప్రణాళికను మనకు బయలుపరుస్తూ నడిపిస్తూ ఉంటారు. ఈ విషయాన్ని దేవుని బిడ్డలైనటువంటి మనందరం కూడా గ్రహించుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవునికి మన పట్ల ఉన్నటువంటి ఆయన తలంపులను మనము గ్రహించుకునటానికి మనం ఏం చేయాలనేటువంటి విషయాన్ని మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ధ్యానించుకుందాం. దేవుని యొక్క తలంపుల నుండి తప్పిపోయినటువంటి సౌలు రాజు ఏ విధమైనటువంటి స్థితిలోనికి తన యొక్క జీవిత విధానం వెళ్ళిపోయాడు. రాజుగానే ఉన్నాడు కానీ తన యొక్క కార్యములను బట్టి, తన యొక్క ప్రవర్తనను బట్టి దేవుడు తనకు అప్పగించినటువంటి స్వాస్థ్య జనాంగమైనటువంటి ఇశ్రాయేలీలు నడిపించేటువంటి విధానములో మరి దేవుని యొక్క నడిపింపుకు దూరమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ఆత్మ ద్వారా కార్యాలు జరిగించేది మొదట్లో. చూడండి, మనం దేవుని యొక్క తలంపులు గ్రహించుకోవాలంటే ఈ ఉదయకాల సమయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. 12వ వచనంలో మనం చదివినట్లయితే, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకు దయచేసేటువంటి వాటిని మనం తెలుసుకుంటానికి దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవుని కార్యాలు మనం జరిగించటానికి దేవుని ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి మన పట్ల ఉన్నటువంటి తలంపులను గ్రహించుకుని మన యొక్క విశ్వాస జీవితమును కొనసాగించుకునటానికి దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి సౌలు రాజు యొక్క జీవితంలో కూడా
తొలిటి దినాల్లో మొదటి దినాల్లో సౌలు రాజు కూడా అలాంటి ఆత్మీయ నడిపింపులోనే ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా, అంటే సౌలుకి ఎదురుపడగా, దేవుని ఆత్మ బలముగా అతనిని మీదకి వచ్చెను. దేవుని ఆత్మ బలం వచ్చింది. దేవుని చేత అభిషేకించబడినప్పుడు, దేవుడు తన పని నిమిత్తం ఏర్పరచుకున్నప్పుడు, దేవుడు తన స్వాస్థ్య జనాంగమైన ఇశ్రాయేలు ప్రజలను నడిపించుటకు సౌలు రాజును దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుని ఆత్మ బలంగా దిగి వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క తలంపులను అనుసరించి మనం నడుచుకునటానికి దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆత్మ బలంగా దిగి వచ్చినప్పుడు మరి ఆ యొక్క సౌలు రాజు దేవుని కొరకు బలమైనటువంటి కార్యాలు చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మను బట్టే నడుచుకున్నాడు కొంతకాలం. చూడండి, ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథంలోనే 11వ అధ్యాయములో 6వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ సౌలు ఆ వర్తమానం వినగానే మరి అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి మరి ఇది ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా కార్యం చేస్తూ వాళ్ళ మీదకి రేపబడినప్పుడు, ఆ వర్తమానాన్ని తెలుసుకున్నప్పుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సౌలు మీదకి దేవుని ఆత్మ బలముగా వచ్చింది. అతడు అత్యాగ్రహుడై, ఇక్కడ అత్యాగ్రహము కోపం, ఎక్కువ కోపం, రౌద్రం కలిగినటువంటి వ్యక్తిగా మార్చబడ్డాడు. కానీ ఆ కోపము దేవుని ఆత్మ చేత దేవుని ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి విషయాలను బట్టి వచ్చినటువంటి ఆత్మానుసారమైనటువంటి అత్యాగ్రహం అది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందును బట్టి దేవుని ఆత్మ చేత బలంగా నడిపించబడినటువంటి సౌలు. మనం ఎక్కువగా సౌలు రాజుల గురించి ధ్యానించుకునేటప్పుడు సౌలు రాజు యొక్క వైఫల్యాలనే, అపజయాలనే మనం ధ్యానించుకుంటాం. కానీ దేవుడు తన ఏర్పరచుకున్నటువంటి బిడ్డలు ఎవరిని కూడా విడిచిపెట్టేటువంటి వాడు కాదు. దేవుడు తన ఏర్పరచుకున్నటువంటి బిడ్డలను తన ఆత్మతో నింపి, తన ఆత్మ బలాన్ని ఇచ్చి, పరిశుద్ధాత్మ నింపుదలనిచ్చి, దేవుని యొక్క కార్యములను జరిగించుటకు ఆయన నడిపిస్తూ ఉంటాడు. విశ్వాసులమైనటువంటి మనము, దేవుని బిడ్డలైనటువంటి మనము గ్రహించుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనల్ని నడిపించటానికి ఆయనకు మన పట్ల ఎలాంటి తలంపులు కలిగి ఉన్నారనేటువంటి విషయాన్ని దేవుని ఆత్మ చేత వివేచించేటువంటి జ్ఞానాన్ని విశ్వాసులమైన మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అలాంటి బలమైన ఆత్మచేత నింపబడినటువంటి సౌలు రాజు ఆత్మచేత నింపబడినప్పుడు, దేవుని ఆత్మ స్వాధీనంలో ఉన్నప్పుడు, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించే బిడ్డగా ఉన్నప్పుడు, దేవుని కొరకు బలమైనటువంటి కార్యములు చేయటానికి దేవుని చేత ప్రేరేపించబడినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి సౌలు రాజు ఏం చెప్తున్నాడు చూసారా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏం చెప్తున్నాడంటే, ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలీయుల దేశంలో నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి సౌలుతోనూ సమూయేలుతోనూ చారకుండు వాడెవడో వాని ఎడ్లను ఈ ప్రకారం, అంటే సౌలుతోనూ సమూయేలుతోనూ, అంటే సమూయేలు ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలతో. ఇశ్రాయేలు రాజైనటువంటి మొట్టమొదటి రాజైనటువంటి సౌలుతో. అంటే సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు ఏమి సెలవిచ్చుచున్నాడో ఆ కార్యమును జరిగించుటకు పూనుకుని సౌలుతోనూ సమూయేలుతోనూ కలిసి రాని వారు ఎవరో వారందరిని ఇలా చేస్తాను అని చెప్పాడు. అంటే దేవుని పట్ల, దేవుని కార్యాల పట్ల, దేవుని ప్రజల పట్ల దేవునికి ఉన్నటువంటి తలంపులను గ్రహించుకున్నటువంటి వ్యక్తిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం సౌలు రాజుని. అందుకే అంటున్నాడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సౌలు రాజు, సమూయేలు ప్రవక్త. రాజుకిని దేవునికిని
మధ్యలో ప్రవక్త అయిన సమూయేలు ఉన్నారు. రాజు ఇశ్రాయేలీల ప్రజలకు రాజు. ఇశ్రాయేలీలు దేవుని స్వాస్థ్యంగా ఏర్పరచబడినటువంటి వారు. ఆ ప్రజల మీద రాజుగా పరిపాలించడానికి వారు కోరుకున్న విధానాన్ని బట్టి దేవుని యొక్క చిత్తము కాకపోయినప్పటికీ ప్రజల యొక్క కోరికను నెరవేర్చడానికి సమూయేలు ద్వారా దేవుడు సౌలును రాజుగా ఏర్పాటు చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ బలంగా నడిపించినప్పుడు దేవుని యొక్క తలంపుల ప్రకారము మరి దేవుని కార్యములు చేయటానికి పూనుకున్నటువంటి సౌలు రాజు ఏమంటున్నాడంటే, సమూయేలు అంటే దేవుని పక్షంగా చేరిన వారు ఎవరో వారిని ఈ విధంగా చేస్తాను, ముక్కలు ముక్కలుగా చేస్తాను అని చెప్తూ అంటే దేవుని కార్యాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు. దేవుని యొక్క తలంపులతో ఏకీభవించుకుని దేవుని ప్రజలు నడిపిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని ప్రజలు నడిపిస్తున్నాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ ద్వారా అక్కడ గొప్ప విజయాన్ని పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా దేవుని యొక్క ఆత్మ మనం ఎప్పుడైతే దేవుని యొక్క తలంపులతో కలిసి దేవుని ఆత్మ చేత మనం దేవుని కార్యములు చేయుటకు, దేవుని కొరకు జీవించుటకు, దేవుని నామం మహింపరచుటకు, దేవుని నామం గొప్ప చేయుటకు మనం ఎప్పుడైతే ఆసక్తి కలిగి ఉంటామో, శ్రద్ధ కలిగి ఉంటామో, తీర్మానం కలిగి ఉంటామో, అప్పుడు మనల్ని ఆటంకపరచడానికి దేవునికి మనకి మధ్యలో అపవాది వస్తుంది. అపవాది ఏ విధంగా ఆటంకపరచాలని మనం చూస్తాం కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి బాప్తిస్మం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదకి దిగి వచ్చినప్పుడు ఆయన అపవాది చేత శోధించబడుటకు అరణ్యములోనికి కొనిపోబడింది. అంటే ప్రభువారు సిద్ధపడుతూ ఉన్నారు. తండ్రి అయినటువంటి దేవుడు ఆయనను ఏ పని నిమిత్తము ఈ భూలోకానికి పంపించి ఉన్నారో ఆ పనిని ప్రారంభించుటకు దేవునితో కలిసి, తండ్రి అయిన దేవునితో కలిసి తన పరిచర్యను ప్రారంభించుటకు, దేవుని తలంపులతో కలుపుకుని పని చేయుటకు ప్రభువారు సిద్ధపడుచున్నటువంటి సమయంలో అపవాది ఆటంకపరచడానికి ప్రయత్నం చేస్తుంది. మనందరికీ తెలుసు 3 రకాలుగా ఆటంకపరిచింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆ విధంగా ఆటంకపరచడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి విశ్వాస జీవితంలో ఉన్నటువంటి మనము, దేవుని బిడ్డలుగా జీవించున్నటువంటి మనము దేవుని యొక్క తలంపులతో కలిసి విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవలసినటువంటి వారుగా ఉన్నాం. ఎప్పుడైతే అలా మనం జీవిస్తూ ఉన్నామో శోధనలు అనేవి తీసుకుని రావడానికి అపవాది ప్రయత్నం చేస్తుంది. అలాగే సౌలు రాజు యొక్క జీవితంలో కూడా ఆ విధంగా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆత్మ వలన బలమైన కార్యాలు జరిగిస్తూ తన ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు సౌలు రాజు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క కార్యాలు చేశాడు. చూడండి, ఇక్కడ 13వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథము 1వ వచనంలో మనం చదువుకుంటే, సౌలు 30 ఏండ్ల వాడే ఏలనారంభించెను. అతడు 2 సంవత్సరములు ఇశ్రాయేలీయులను ఏలెను. అంటే 2 సంవత్సరాలే ఏలలేదండి. సౌలు రాజు 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయుల ప్రజల మీద రాజుగా పనిచేశాడు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి సౌలు రాజు. అయితే 2 సంవత్సరాలు ఏలేనంటే 2 సంవత్సరాలు దేవుని యొక్క ఆత్మ చేత, దేవుని యొక్క తలంపులతో ఏకీభవించి దేవుని ప్రజలను నడిపించాడు, దేవుని కార్యాలు జరిగించాడు. ఆ 2 సంవత్సరాలు అయిన తరువాత మరి తన యొక్క జీవితంలో మరి ఎప్పుడైతే సమూయేలు ప్రవక్త సౌలు రాజును అభిషేకించినప్పుడు ఆ సౌలు రాజుకి ఒక సూచన చేశారు, నేను ఒక 7 రోజుల తర్వాత వస్తానని. దాని గురించే మనం గడిచినటువంటి వారం ధ్యానించుకున్నాం. ఆ విషయంలో తొందరపడి ముందుకు వెళ్ళినటువంటి విధానాన్ని బట్టి ఇదిగో దేవునికి నీ పట్ల
చూడండి, దేవుడు నిన్ను సదాకాలము ఇశ్రాయేలీయుల మీద రాజుగా స్థిరపరచుటకు యెహోవా తలంచిండెను. దేవుని తలంపుకి వేరైనటువంటి పని చేసి, కానీ అయితే నీ రాజ్యము నిలవదు. ఎందుకంటే దేవుని తలంపుల ప్రకారం దేవుని ప్రజలను నడిపించటానికి నాయకులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుని తలంపులు తన ప్రజల పట్ల ఏమై ఉన్నాయో వాటిని తెలుసుకుని తన ప్రజలైన వారిని నడిపించవలసినటువంటి బాధ్యత నాయకులుగా ఏర్పరచబడినటువంటి వారికి ఉంది. దేవుని యొక్క తలంపుల ప్రకారముగా మరి దేవుని ప్రజలను నడిపించవలసినటువంటి బాధ్యతను గుర్తించిన వారిగా దేవుని ప్రజల మీద నాయకులుగా ఉన్నవారు ఉండవలసిన అవసరం ఉంది. సౌలు రాజు అది గుర్తించినంత కాలము దేవుని ఆత్మ బలంగా సౌలు రాజుపై పనిచేసి సౌలు రాజును బలపరిచి మరి దేవుని కార్యములు జరిగించుటకు మరి సౌలు రాజును దేవుని ఆత్మ నడిపించింది. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ యొక్క అవివేకపు పని చేసేవు నువ్వు అని సమయాలు చెప్పినప్పుడు దేవుడు ఎప్పుడైతే తోసేస్తున్నారో, ఎప్పుడైతే నీ రాజ్యం స్థిరపడదు, ఎందుకు? దేవుని తలంపులకు వేరైనటువంటి కార్యాన్ని తొందరపడి చేయటం వల్ల. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సేవకులారా, విశ్వాసులారా, దేవుని యొక్క వాక్యమును వింటున్నటువంటి వారులారా, మన యొక్క జీవితాల పట్ల దేవునికి ఉన్నటువంటి తలంపులను మనం గ్రహించుకుని దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలుగా సాగిపోవటం అనేది మనకు ఆశీర్వాదకరము, దీవెనకరము, దేవునికి మహిమ, దేవునికి ఘనత లభిస్తుంది. కాబట్టి విశ్వాసులైనటువంటి మనం, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం, దేవునికి మన పట్ల ఉన్నటువంటి తలంపులను గ్రహించుకోవాలి. మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన పట్ల దేవునికి ఉన్నటువంటి తలంపులు బహు విస్తారములు. ఏమన్నా మనం కొరింథీ పత్రికలో చదువుకున్నాం కదా, మొదటి కొరింథీ పత్రికలో 2వ అధ్యాయంలో పోసినటువంటి పౌలు మరి కొరింథీ సంఘానికి తెలియచేస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయం 12వ వచనంలో, దేవుని మన వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. దేవుని ఆత్మ చేత నడిపించబడేవారు మాత్రమే దేవుని కుమారులుగా ఉంటారు. మనందరికీ తెలిసినటువంటి వచనం రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మన పట్ల బహు విస్తారమైనటువంటి తలంపులను కలిగి ఉన్నారు. అందుకే ఆయన మనలను ఆయన బిడ్డలుగా ఉండటానికి, ఆయన ప్రజలుగా ఉండటానికి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఏర్పాటు చేసుకుని ఉన్నారు. సౌలు రాజు ఈ విషయంలో అవివేకముగా ప్రవర్తించటను బట్టి దేవుడు సౌలు రాజును త్రోసివేస్తున్నాడు. ఆఫ్ కోర్స్, ఒకవేళ సౌలు రాజు మిగిలిన 38 సంవత్సరాలు రాజుగా పరిపాలన చేయవచ్చును, కానీ దేవుని తలంపులకు వేరుగా ఉన్నాడు. అందుకే నెమ్మది లేకోకుండా పోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నీకు అప్పగించినటువంటి బాధ్యతను, అలాగే నీవు విశ్వాసిగా దేవుని కొరకు జీవించటానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నటువంటి ఏర్పాటును, దేవునికి నీ పట్ల ఉన్నటువంటి తలంపులను గ్రహించుకుని విశ్వాస జీవితంలో సాగిపోవాలి. ఆ గ్రహింపు కొరకే దేవుడు మన పట్ల మనకు దయచేసేటువంటి వాటిని తెలుసుకొనటానికై దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించున్నాడు. దేవుని ఆత్మను పొంది ఉన్నావు, లౌకిక ఆత్మను కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక సౌలు రాజు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే మొదటి 2 సంవత్సరాలు దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడి ఉన్నాడు.
మిగిలినటువంటి 38 సంవత్సరాలు కూడా లౌకిక ఆత్మ, ఇంకా ఇంకో విధంగా చెప్పాలంటే దురాత్మ చేత నడిపించబడ్డాడు అన్నట్టుగా కూడా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు రాజుకు ఈ విషయంలో గిల్గాలులో బలు అర్పించేటువంటి విషయంలో దేవుని తలంపుకు వేరుగా ప్రవర్తించి తొందరపడి దేవుని యొక్క వేరుగా ప్రవర్తించి ఉన్నారు. అందును బట్టి దేవుడు త్రోసివేసి ఉన్నారు. తర్వాత మరొక అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు సౌలు రాజుకి. 15వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథంలో మనకు తెలిసినటువంటి ఆ యొక్క సన్నివేశం మనందరికీ తెలుసు. అమాలేకీయులు నా ప్రజలైన ఇశ్రాయేలీయులు కానాను ప్రయాణంలో ఉన్నప్పుడు వారికి వ్యతిరేకంగా వారు వచ్చారు. కాబట్టి వారిని నాశనం చేయాలి, అమాలేకీయులు నాశనం చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే, ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నిన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా. కాబట్టి నువ్వు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేసు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా అమాలేకీయులను నిర్మూలన చేయమని దేవుడు ఆజ్ఞ ఇచ్చి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా వెళ్ళాడు. మరి వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళాడు. మరి దేవుడు జయాన్ని ఇచ్చాడు. ఏం జరిగింది ప్రియమైన దేవుని బిడ్డలారా? మరి 9వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, సౌలును జనులను కూడి అగగును, అమాలేకీయుల రాజు అన్నమాట, అగగును గొర్రెలను, ఎడ్లను, క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటన్నిటిలో మంచి వాటిని నిర్మూలన చేయగా, కడగా ఉంచి పనికిరాని నీచ పశువులన్నిటిని నిర్మూలన చేసిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మరి దేవుడు ఏదైతే మరి సౌలు రాజుకు చెప్పాడు, ఆ రాజుని కూడా హతం చేయమని చెప్తే రాజుని తీసుకొచ్చాడు. తర్వాత పశువుల్లో కానీ, గొర్రెలు కానీ, మరి ఎడ్లు కానీ, మరి మంచి మంచి వాటిని నిర్మూలన చేయకుండా తీసుకుని వచ్చాడు. అక్కడ మరి దేవుని యొక్క మాటను ధిక్కరించి అక్కడున్నటువంటి పరిస్థితులకు, అక్కడున్నటువంటి ఆకర్షణలకు, అక్కడున్నటువంటి వాటి మీద హృదయములో ఆశపడి వాటిని మంచి వాటిని తీసుకొచ్చి, దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే మొత్తం బొత్తిగా పాడు చేసి, మనం 3వ వచనంలో చూస్తాం, బొత్తిగా పాడు చేయమని, అమాలేకీయులను నిర్మూలన చేయమని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క తలంపుల ప్రకారముగా ఆత్మీయ జీవితంలో మనం ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మరి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను, మరి ఆ మాటను వినకుండా అతనికి ఇష్టమైన వాటిని, ప్రజలకు ఇష్టమైన వాటిని మరి తీసుకుని వచ్చాడు, దేవుడు మరి సౌలు విషయంలో మరి ఒక్కసారి బాధపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు వెంటనే సమూయేలును పంపించినప్పుడు మరి అవేంటయ్యా అంటే, నేను జయం పొందుకుని వచ్చిన మా జయ ధ్వజాన్ని పాడుతూ ఉన్న జయ సూచకమైనటువంటి ధ్వజమును నిలబెడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆ సమయంలో దేవుడు
సమూయేలు ద్వారా మాట్లాడి ఇక్కడ 12వ వచనంలో చూసినట్లయితే, ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మేలుకు వచ్చి అక్కడ జయసూచకమైనటువంటి శిలను నిలిపి తిరిగి గిల్గాలకు పోయిన సమాచారము వినబడెను. నేను జయాన్ని పొందుకున్నాను. అది సౌలు రాజు యొక్క దృష్టిలో అది జయం అవ్వచ్చు, కానీ దేవుని దృష్టిలో కాదు. సౌలు రాజు యొక్క తలంపుల్లో అది జయము అవ్వచ్చు, కానీ దేవుని యొక్క తలంపుల్లో కాదు. అందుకనే సౌలు రాజు జయ సూచకంగా ధ్వజాన్ని నిలిపాడు. అయితే దేవుడు సౌలు చేసిన మాటను బట్టి దుఃఖపడుచు ప్రవక్త అయినటువంటి సమూయేలును మరి సౌలు యొద్దకు పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మరి సౌలు పట్ల ఉన్నటువంటి తలంపులను నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుచు మరి యొక్క అవకాశమునిచ్చి పంపించినప్పటికీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు లోనైపోయి అక్కడ ఉన్నటువంటి మరి ఆ యొక్క మరి ఎడ్లను పశువులను అక్కడ ఉన్నటువంటి మంచి మంచి క్రొవ్విన వాటిని చూసినప్పుడు హృదయంలో ప్రేరేపించబడి దేవుని యొక్క తలంపుల నుండి తప్పిపోయి వాటిని తీసుకుని వచ్చి అదే జయసూచకం అనుకుని జెండాను ఎగరవేస్తున్నటువంటి సౌలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో వేటిని చూసి నువ్వు జయ జీవితం అనుకుంటున్నావు? వేటిని చూసి నీ విశ్వాస జీవితంలో నువ్వు మురిసిపోతూ ఉన్నావు? దేవుని కొరకు కార్యములు చేయుచున్నానని అనుకుంటున్నావేమో. ఒకవేళ నీ తలంపులు, నీ క్రియలు, నీ కార్యములు దేవుని యొక్క తలంపులతో ఏకీభవించుచున్నవా లేవా అని పరిశీలించుకోవలసినటువంటి అవసరత ఉన్నది. చరిత్రలో ఎక్కడన్నా ఉందా? చరిత్రలో ఎక్కడన్నా ఉందా? నాకు తెలిసినంత వరకు చరిత్రలో నేను చూడలేదు. నాకు ఇప్పుడు 58 సంవత్సరాలు. నా చిన్నతనం నుండి దేవుని యొక్క సేవకుని యొక్క కుమారుని నేను. దేవుని సేవ విషయాలు నాకు తెలుసు, దేవుని సంఘ పరిస్థితులు నాకు తెలుసు. నా తండ్రి సేవకుడు. సంఘ కార్యక్రమాలు ఆపివేయబడటం అనేది చరిత్రలో లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విచారించవలసినటువంటి విషయం. నేటి దినాల్లో ఉన్నటువంటి సంఘమా, దేవుని బిడ్డలారా, ప్రియులారా, నాయకులారా, సేవకులారా, విశ్వాసులారా, విచారించవలసినటువంటి విషయం. సంఘ కార్యక్రమాలు ఆగిపో. మరి ఈరోజు నూతనంగా ప్రారంభించుకున్నాం. ఎందుకు ఆగిపోయి? సౌలు చేసిన పని జయ సూచకంగా జెండా ఎగరవేస్తున్నాడు సౌలు. నో 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 నో. నీ తలంపు జయ సూచకం అవ్వచ్చు, దేవుని తలంపు అది కాదు. నువ్వు నీ తలంపును బట్టి నువ్వు చేసేటువంటి కార్యములు జయ సూచకములు అనుకుంటున్నావేమో. అవి దేవుని మహింపరచటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశీలించుకోవాలి. ఆరాధన కార్యక్రమాలు ఆటంకంగా వచ్చినటువంటి ఈ సమయంలో విశ్వాసులమైనటువంటి మనము ఆత్మీయ జీవితంలో ఎలా ఉంటున్నాము? ప్రభు మనల్ని ఎందుకొరకు ఏర్పరచుకుని ఉన్నారు? ఎందుకొరకు ఆయన మనల్ని రక్షించి ఉన్నారు? ఆయన తలంపులు ఏమై ఉన్నవి మన పట్ల? మన పట్ల దేవుని యొక్క నడిపింపు ఏమై ఉన్నవి? దేవుని యొక్క ఆలోచన ఏమై ఉన్నది? ఆయన రక్షించిన ప్రభువు మనల్ని ఆయన మహిమార్థమై వాడుకునటానికి ఆయన ఇష్టపడుచు ఉన్నారు. ఆయన తలంపులతో ఏకీభవించి ఆయన నామాన్ని మహింపరిచే వారిగా ఉండటానికి మనల్ని మనం దేవునికి సమర్పించుకుంటూ ఉన్నామా? ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియమైనటువంటి విశ్వాసులారా, దేవుని యొక్క వాక్యమును వీక్షిస్తున్నటువంటి ప్రజలారా, ప్రభు బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేద్దాం. సౌలు యొక్క తలంపులు అది జయ సూచకమే, కానీ
దేవుని తలంపుల్లో కాదు. ప్రవక్త అయినటువంటి సమూయేలు వచ్చాడు సౌలు దగ్గరికి. ఏమని చెప్తున్నాడంటే చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే 15వ అధ్యాయములో అందుకు సమూయేలు 17వ వచనంలో అందుకు సమూయేలు నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరసువైతివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించెను, మరియు నీవు యెహోవా నిన్ను సాగానంపి నువ్వు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా నువ్వు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివి? ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి. చాలా భయంకరమైనటువంటి మాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సౌలు రాజుని స్థిరపరచాలని, ఇశ్రాయేలీయుల మీద స్థిరంగా రాజుగా ఉంచాలనేది దేవుడు తలంచినటువంటి తలంపు. దేవుని తలంపులను గ్రహించుకొనకుండా, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించుకొనకుండా, తన తలంపుల ప్రకారము తాను చేసేది జయ సూచికము ఎగురవేసుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకు దోపుడు సొమ్ముకి ఎగబడితే? దేవుడు నీకు అప్పగించినటువంటి పనిని దేవుని మహిమార్థమై, దేవుని కృప ద్వారా, దేవుని ఆత్మ నడిపింపుతో, దేవుని ఆత్మ బలముతో దేవుని కార్యములు చేసి దేవునికి ఘనమైనటువంటి కార్యాలు చేయటానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని మనము మన ఆలోచనలు, మన తలంపులను బట్టి మనం చేసేది జయమనుకుంటున్నామేమో ఒకవేళ. అందుకే దేవుడు కల్పించుకున్నాడేమో. ఒక్కసారి విశ్వాసమైనటువంటి మనం, దేవుని సేవకులమైనటువంటి మనం, దేవుని బిడ్డలైనటువంటి మనం ఆలోచించవలసినటువంటి సమయం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘ కార్యక్రమాలు ప్రభు నడిపించుకుంటాడు. సంఘానికి శిరస్సు ప్రభువు, మనందరూ అవయవములు మాత్రమే. సంఘ కార్యక్రమం జరగటం లేదనేటువంటి ఆ బాధ మనలో ఉండవచ్చు, కానీ అదే సమయంలో దేవుని తలంపులతో మనం ఏకీభవించి దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతను నిర్వర్తించుచున్నామా లేదా? సౌలు రాజు వలె తాను చేసిందే జయ సూచికం అనుకుని జెండా ఎగరేసేవారుగా ఉంటున్నామా? ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో ప్రియ బిడ్డలారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు దోపుడు సొమ్ముకు ఎగబడితివని దేవుడు ప్రశ్నిస్తున్నాడు సౌలు రాజు. ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరుడా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అప్పగించినటువంటి పరిచర్య విషయంలో ప్రభు కొరకు పనిచేస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుని, పరీక్షించుకుని, ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడటానికి అప్పగించినటువంటి బాధ్యతను నిర్వర్తించవలసినటువంటి బాధ్యతను గుర్తెరిగిన వారంగా దేవునికి సన్నిధిలో సాగిపోవలసినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ప్రియ విశ్వాసి, నీ జీవితము దేవునికి నువ్వు అప్పగించుకున్నావు. ఇక జీవించేవాడు నేను కాదు, ఇక ముందు జీవించేటువంటి జీవితము ఆయన యందు విశ్వాసం ఉంచవలసిన, ఆయన యందు విశ్వాసం ఉంచటం వల్ల జీవించుచున్నాననేటువంటి అపోస్తలుడైనటువంటి పౌలుతో ఏకీభవించి జీవించవలసినటువంటి విశ్వాసి. ఆయన యందు విశ్వాసం ఉంచి మన పట్ల ఆయనకున్న తలంపులు ఏమిటో గ్రహించుకుని దేవుడు తన ఆత్మను మనకి ఇచ్చున్నాడు. అలా గ్రహించుకోవాలి. ఆత్మీయ నడిపింపుతో మనం గ్రహించుకోవాలి. దేవుని ఆత్మ ద్వారా మనం పని చేయాలి. దేవుని ఆత్మ నడిపింపుకు లోబడాలి, విధేయత చూపించాలి, దేవుని చిత్తానికి లోబడాలి.
ప్రియ విశ్వాసులారా, శుభ సూచికలను ఎగరవేసుకుంటూ ఉన్నారు. అదే విజయం అనుకుంటున్నాడు సౌలు రాజు. అయితే దేవుడు సమూయేలు పంపించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు ఎగబడితివి నీవు? చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మాట వినక నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితువనెను. అప్పుడు సౌలు ఏమంటున్నాడంటే, ఆ మాట అనొద్దు, ఆ మాట అనొద్దు. నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసుకుని వచ్చి తిని, కానీ అమాలేకీయుల నిర్మూలము చేసి తిని. చూడండి, అగగును ఒక్కనే తీసుకొచ్చాను, అమాలేకీయులు అందరూ నిర్మూలన చేశాను. ఆయన చెప్పిన మార్గంలోనే వెళ్ళావు, వెళ్ళావు, చేయటం ఆయన మార్గం ప్రకారం చేసేవా లేదా? చేసే కార్యం ఆయన తలంపుల ప్రకారం చేసేమా లేదా? అది దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. సౌలు రాజు ఏం చెప్తున్నాడు? నువ్వు ఆ మాట అనొద్దయ్యా, దైవజనుడా, నువ్వు ఆ మాట అనొద్దు, నువ్వు ఆ మాట అనొద్దు. యెహోవా మాట విని నేను పంపిన మార్గంలోనే వెళ్ళావు. చేసిన మార్గం ఎలా ఉంది? ఆయన మార్గంలోనే ఉంటున్నావు, ఆయన బిడ్డవని పిలువబడుతున్నావు, విశ్వాసం అనే పిలువబడుతున్నావు, సంఘానికి వెళ్తున్నావు అని పిలువబడుతున్నావు. చూసిన వారు నేను క్రైస్తవుడే అంటున్నాడు. కానీ మన జీవన విధానములో ఆయన మార్గంలో మనం నడుచుకుంటున్నామా, ఆయన తలంపులో మనం నడుచుకుంటున్నాం అనేది ప్రభు చూస్తాడమ్మా, ప్రభు చూస్తాడయ్యా. ప్రియ విశ్వాసి, ప్రియ బిడ్డలారా, ప్రభు చూస్తాడు. ప్రభుకి లెక్క అప్పగించాలి, ప్రభు చూస్తాడు. సౌలు పంపించినటువంటి ప్రభు చూస్తూ ఉన్నాడు. ఎందుకు ఎగబడి ఆయన దృష్టికి చేశావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకేం చెప్తున్నాడు తెలుసా? గిల్గాలులోని దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలో ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చి బలి అర్పిస్తారు. శపితమైన వాటిని తీసుకొచ్చారు. కవర్ చేసుకుంటానికి చెప్పటానికి ఇదే లౌకిక ఆత్మ, ఇదేనండి లౌకిక ఆత్మ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:12 మనం చదువుకున్నాం కదా. దేవుడు మనకు జరిగించేటువంటి వాటిని తెలుసుకుంటానికి ఆయన మనకు ఆయన ఆత్మను అనుగ్రహించిన లౌకిక ఆత్మను కాదు. లౌకిక ఆత్మ అయితే నువ్వు ఎగరవేసిన శుభ సూచకము జెండా ఏంటంటే లౌకికమైంది, అది దేవుని చిత్తానుసారమైంది కాదు, దేవునికి మహిమకరమైనది కాదు. సౌలు రాజు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు వెంటనే చెప్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 22వ వచనంలో అంటున్నాడు, సమూయేలు వెళ్ళి అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించునా? నేను బలు అర్పించడానికి తెచ్చాను అంటున్నాడు కదా, వాటిని సంతోషించునా అడుగుతున్నాడు ప్రభు సమూయేలు ద్వారా. ఆలోచించు, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఇది తిరుగుబాటుకి ఎందుకు వస్తుంది అయ్యా? నువ్వు చేసింది తిరుగుబాటుకి ఎందుకు వస్తుంది? మూర్ఖతకి ఎందుకు వస్తుంది అయ్యా? పాపంతో సమానమయ్యా అని చెప్తూ నువ్వు దేవుని ఆజ్ఞను విసర్జించావు కనుక నువ్వు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను, అయ్యో, మళ్ళీ చివరికి రిజల్ట్ అదే, మళ్ళీ ఫలితం అదే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇచ్చిన రెండవ అవకాశాన్ని కూడా కోల్పోయిన సౌలు రాజు మొదటి విషయంలో దేవుని తలంపులు తొలగిపోయాడు, రెండవ విషయంలో కూడా తొలగిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. దేవుని యొక్క తలంపులతో మన తలంపులు ఏకీభవించి దేవుని బిడ్డలుగా జీవించుటకు, దేవుని కార్యములను జరిగించుటకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకుని దేవుని యొక్క సన్నిధిలో విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో మనం సాగిపోవటానికి మనం దేవునికి సమర్పించుకుని ప్రభు నామ మహిమార్థమై మనం విశ్వాస జీవితంలో జీవించవలసినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో
దేవుని బిడ్డలైనటువంటి మనం చూసారా? మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఆ సౌలు రాజుతో దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు 34వ వచనంలో చదువుకుంటే, సమూయేలు రమాకు వెళ్ళిపోయాను, సౌలు గిబియాకి వెళ్ళిపోయాడు తన ఇంటికి. సౌలు బ్రతికిన దినములన్నిటిను సమూయేలు అతను దర్శింప వెళ్ళలేదు, కానీ సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయను. తాను సౌలును ఇశ్రాయేలుల మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపపడాడు. సరా, సమూయేలు కలుసుకోలేదు ఇక తన జీవితాంతం సౌలు దుఃఖపడ్డాడు. సమూయేలు దేవుడు కూడా పశ్చాత్తాపడ్డాడు. మనకు దేవుడు అప్పగించిన కార్యములను దేవుని మహిమార్థమై చేయటం మనం దేవునికి అప్పగించుకోవాలి. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యమును వింటున్నటువంటి వారులారా, దేవుని కొరకు దేవుని కార్యములు జరిగించుటకు, మన తలంపులను దేవుని తలంపులతో ఏకీభవించి పని చేయటకు, దేవునికి మన పట్ల ఉన్నటువంటి ఉద్దేశ్యములను గ్రహించుకొని సాగిపోటకు దేవుడు లౌకిక ఆత్మను కాక దేవుని ఆత్మను మనకు అనుగ్రహించున్నాడు. సౌలు రాజు దేవుని ఆత్మ చేత నడిపించబడినటువంటి 2 సంవత్సరాలు కూడా దేవుని కార్యాలు జరిగించాడు. ఎప్పుడైతే లౌకిక ఆత్మ చేత లౌకికమైనటువంటి జవాబులు ఇవ్వటం ప్రారంభించాడు, దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. నీ విషయమై, నా విషయమై, మన విషయమై దేవుని దుఃఖపరిచేవారిగా ఉన్నామా? ఎఫెసీ 4:30 ప్రకారం పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని వచ్చిన దినం వరకు ఆయన మీరు భద్రపరచబడి ఉన్నారు. దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. మన యొక్క విశ్వాస జీవితం ద్వారా, ఆత్మీయ జీవితం ద్వారా మన తలంపులను దేవుని తలంపులతో ఏకీభవించుకుంటూ దేవుని తలంపులను ఎరిగినటువంటి వారిగా విశ్వాస జీవితమును కొనసాగిస్తూ ప్రభు కొరకు మహిమకరమైనటువంటి బిడ్డలుగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడటానికి ఈ జీవితం ఎంతటితో అయిపోలేదు. ఈ జీవితం ప్రభుతో సదాకాలం జీవించటానికి, ప్రభు మహిమలో ఉండటానికి ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ లోకములో ప్రభు మాట వినేవారిగా, ఆయనకు లోబడేవారిగా, ఆయనకు విధేయత చూపించేవారిగా, ఆయన తలంపులను ఎరిగి గ్రహించుకుని సాగిపోయేవారిగా విశ్వాస జీవితం మనం ఉండాలి. అటు ఆత్మీయ అనుభవాన్ని పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యమును వింటున్నటువంటి మీ అందరికీ అనుగ్రహించి బలపరిచి నడిపించి ప్రభు రాకడ కొరకు మనల్ని సిద్ధపరచునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు నాయన. మా హృదయాలను పరిశీలించే దేవుడవు నాయన, మా తలంపులను పరిశీలించే దేవుడవు నాయన. సౌలు రాజు తన తలంపుల ప్రకారం వెళ్ళి విజయ సూచికను ఎగురవేస్తూ ఉన్నాడు. ఒకవేళ వాక్యం ఉన్నటువంటి మాలో అలాంటి ఆయా పొరపాట్లు ఉన్నాయేమో దయతో జ్ఞాపకం చేసుకుని నీ మాట వినేవారిగా, మీ ఆత్మచేత నడిపించబడేవారిగా, లౌకిక ఆత్మను కాకుండా నీవిచ్చిన ఆత్మను పొందుకుని పరిశుద్ధాత్మ నడిపింపుతో ప్రభువు మీరు అక్కడ కొరకు సిద్ధపడేటువంటి వారిగా బిడ్డలందరినీ కూడా మీరు సిద్ధపరిచి నడిపించి బలపరచమని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దీవెనామం పేరట మిక్కిలి వినయంతో వేడుకుని అడుగుచున్నాం తండ్రి. దేవుని స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ప్రభువును దీవించుగాక. ఈ అవకాశాన్ని అనుగ్రహించినటువంటి మరి స్థానికమైనటువంటి ఈ యొక్క ఐఐఎఫ్ ఛానల్ సిఓ గారు కొడాలి చిన్న గారికి, అలాగే యూట్యూబ్ బాబ్జీ గారికి, మిగిలినటువంటి వారికి కూడా నా హృదయపూర్వకంగా వందనాలు.